రాజారెడ్డి నుంచి వివేకానంద రెడ్డి వరకు ప్రతి సావులో నువ్వు లబ్ధిదారుడు. లబ్ధి పొందింది నువ్వే. మాట్లాడితే చచ్చిపోనని చంపేయడం, మళ్ళీ శవం దగ్గరికి వెళ్ళి ఏడ్చేయడం, అయ్యయ్యో నాకు ఎవరు లేరని చెప్పడం, ఇది నీకు ఒక అలవాటు అయిపోయింది. దీన్ని మేము పూర్తిగా ఎండ కడతామని చెప్పి తెలియజేస్తున్నాం. అయ్యయ్యో తండ్రి చనిపోయాడు, పాదయాత్ర చేశాడు, ప్రజల్లో సింపతి పెట్టాడు. అప్పటికి ఇవ్వలేదు అధికారం. ఎందుకంటే 2014, 19 చంద్రబాబు నాయుడు గారు ఒక స్వర్ణయుగంలో పరిపాలన చేశాడు, అందరికీ హ్యాపీ చేశాడు. మళ్ళీ గెలమని చెప్పి ఎలక్షన్లకి 4 రోజుల ముందు బాబాయిని గొడ్డలతో కంపి అయ్యయ్యో తండ్రి లేడు, అయ్యయ్యో బాబాయ్ లేడని చెప్పి సింపతి పొంది అధికారం. ఇప్పుడు నిజ స్వరూపం తెలిసింది. మీరు చూడండి, అపోజిషన్లో ఉన్నప్పుడు అన్ని మాట్లాడు, అధికారంలో ఉన్న ఒక్కటైన మాట కోడికత్తి. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఒక్కరోజైనా రివ్యూ చేసావా? నీ బాబా హత్య ఇంత గగ్గోలు పెట్టావు, సిబిఐ అన్నావు, అన్నీ అన్నావు, ఒక్కరోజైనా మాట్లాడావా? ఇవన్నీ ప్రజలు అమాయకులు కాదు, ప్రతిదీ గమనిస్తుంటారు. నేనేదో మైక్ ముందుకు వచ్చాను, ఉపన్యాసాలు చేస్తున్నానంటే నా గురించి గమనిస్తారు. గమనించకుండా ప్రజలు అమాయకులు కాదు, అది గుర్తుపెట్టుకోవాలి.